న్యాచురల్ హెన్నా తయారు చేసుకోవడానికి కావలసినటువంటి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూద్దాం. ఇది హెన్నా పౌడరు, ఇది టీ డికాషను, ఇది పెరుగు, ఇది నిమ్మకాయ. దాని తర్వాత ఇవి ఆప్షనల్. ఇవన్నీ కూడా ఆయుర్వేద మెడికల్ షాప్లో దొరుకుతాయి. నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు, మీకు దగ్గరున్నది మీరు తెచ్చుకోవచ్చు. ఇది ఆమ్లా పౌడర్, ఇది బ్రహ్మి పౌడర్, ఇది మందారం పువ్వుల పౌడర్, ఇది మెంతి పౌడర్, ఇది నీమ్ పౌడర్. ఇప్పుడు మనము వీటన్నిటిని నీట్గా కలపడం కోసము నేను ఐరన్ కడాయిని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ హెన్నా పౌడర్ వేసాను, డికాషన్ వేసాను, కాస్త పెరుగు కూడా వేసాను, నిమ్మకాయని స్క్వీజ్ చేస్తున్నాను, తర్వాత మిగిలిన పౌడర్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవడమే. 1 టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బ్రహ్మి పౌడర్, 1 టేబుల్ స్పూన్ మందారం పువ్వుల పౌడర్, 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, 1 టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్. వీటన్నిటిని ఇప్పుడు మనము బాగా కలిసే వరకు మిక్స్ చేసుకుందాం. ఈ నీమ్ పౌడర్ వలన చుండ్రు లాంటివి తగ్గుతాయి. మందారం పువ్వుల పొడి వలన జుట్టు మెత్తగా దట్టంగా పెరుగుతుంది. మెంతి మందారాల వలన జుట్టు మెత్తగా దట్టంగా పెరుగుతుంది. ఆమ్లా పౌడర్ వల్ల మరి కాస్త జుట్టుకి మంచి రంగు వస్తుంది. ఇవన్నీ కలిపి పెట్టుకోవడం వల్ల జుట్టు నలుపు అవుతుందా అంటే నలుపు కాదు, డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఐరన్ కడాయిని యూజ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. దీన్ని ఓవర్ నైట్ అంతా ఉంచి మార్నింగ్ ఒక 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. అది పూర్తిగా ఎండిపోయే వరకు ఉంటే స్ప్లిట్ ఎండ్స్ అనేటివి వస్తాయి. మన కన్సిస్టెంట్ని బట్టి కర్డ్ అది యాడ్ చేసుకుంటూ మనము కలుపుకోవడమే. బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. దీనిపైన మూత పెట్టేసి మనము నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ మనకు అవసరమైనంత వేరే చిన్న కప్పులోకి తీసుకొని అప్లై మిగిలిన హెన్నా పేస్ట్ని మనము ఫ్రిడ్జ్లో రిజర్వ్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు. నేను చూపించిన అన్ని రకాల పౌడర్స్ యూజ్ చేయాల్సిన అవసరమే ఖచ్చితంగా అని ఏమీ లేదు. ముఖ్యంగా మనకు కావాల్సింది హెన్నా పౌడరు, డికాషను, పెరుగు, నిమ్మకాయ, ఐరన్ కడాయి. ఇవి ముఖ్యమైన పదార్థాలు. తర్వాత మిగతాటివంతా కూడా నీము, మెంతి, హైబిస్కస్ పౌడరు, బ్రహ్మి పౌడరు, ఆమ్లా పౌడరు ఇవంతా కూడా మన ఆప్షనల్. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ మెడికల్ షాప్లో దొరుకుతాయి. మనం 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్స్ కూడా ఇవంతా కూడా 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. మీకు దగ్గరలో ఉన్న మంచి ఆయుర్వేదం షాప్లో మంచి బ్రాండ్ తీసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. నాకు ఇంత మాత్రం హెన్నా పేస్ట్ సరిపోతుంది, అందుకే ఇంతవరకు సపరేట్ తీసుకున్నాను. మిగతాదంతా కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ నాకు అవసరమైనప్పుడు తిరిగి అప్లై చేసుకుంటాను. ఒక 10-15 డేస్ తర్వాత అయినా కూడా అప్లై చేసుకుంటాను. తర్వాత ఇంకొక చిన్న టిప్, ఇక్కడ హెన్నా అప్లై చేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టుకుంటే బ్లాక్ అయిపోతుందేమో అన్న ఇదితో ఎక్కువసేపు తలలో పెట్టుకోవద్దండి. 1-1.5 అవర్ మ్యాక్సిమం 2 అవర్స్కి వాష్ చేసేయండి. అప్లై చేసిన తర్వాత తలకు క్యాప్ కవర్స్ దొరుకుతాయి కదా, ఒక కవర్ అనేది వేసేసుకోండి. అది బాగా మంచిగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీళ్ళతో హెడ్ బాత్ చేసేయండి. ఇంతే, ఇలా అప్లై చేసేసి కవర్ వేసేసుకుంటే మనము ఒక 2 అవర్స్ తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. దీనికోసం మనము బ్యూటీ పార్లర్స్ వెంట వెళ్ళి మనీను టైంను వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆ పౌడర్స్ అన్నీ కూడా వాడాలనుకుంటే ఒక్కసారి తెచ్చుకున్నారంటే 1 ఇయర్ కంటే ఎక్కువగా కూడా మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. మీరు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి హెన్నా అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఒక గోరింటా పౌడర్
తప్పించి మిగతా పౌడర్స్ అన్నీ కూడా మీరు 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పటికీ కూడా మీకు 1 ఇయర్ కంటే ఎక్కువగా ఆ పౌడర్స్ అన్నీ వస్తాయి. హెయిర్ బ్లాక్ కలర్లో కావాలనుకుంటే హెన్నా పెట్టుకొని వాష్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇండికా అనే పౌడరు సపరేట్గా దొరుకుతుంది. దాన్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని హాట్ వాటర్ వేసేసి కలిపేసి అప్లై చేసుకుంటే ఈ బ్రౌన్ కలరు కాస్త నిదానంగా మనం యూస్ చేయగా అంటే 15 డేస్కి ఒకసారి హెన్నా ప్లస్ ఇండిగో ఇలా వాడుతూ ఉండగా బ్రౌన్ హెయిర్ కాస్త బ్లాక్గా మారే అవకాశం కూడా ఉంది. కెమికల్స్ యూస్ చేయడం కంటే ఇది చాలా బెటర్ కదా.